బందర్ తాలూకా ఎస్ఐ చాణిక్యపై పేర్ని నాని ఆయన అనుచరుల దౌర్జన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పేర్ని నాని అనుచరులపై కేసుకు సంబంధించి వివరాలేంటి? నిన్న మచిలీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆయన అనుచరులు కూడా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద కొంత హడావుడైతే సృష్టించారు. వైసీపీ కార్యకర్తలకి సంబంధించి దాడి కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కూడా ఆయన మంది మార్గాలను వేసుకుని పోలీస్ స్టేషన్ వద్ద గలాటా సృష్టించాడు. వైసీపీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అలాగే స్టేషన్ లో ఉన్న ఫర్నిచర్ అలాగే సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడంతో పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. ఇది బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు విచ్చేసి నిన్న గలాటా సృష్టించారు. దీని మీద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు 144 సెక్షన్ కూడా ఉందా అక్కడ? ఇంకా ఏ కేసుల కింద ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు? మొత్తం అయితే ఈరోజు మనం చెప్పండి శ్రీనివాస్. మొత్తం ఐపీసీ సెక్షన్ 188, 143 అలాగే 470, 427 సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్.